2548 డివైడెడ్ బై 7 చేయాలి. 2548 డివైడెడ్ బై 7. ఇంకా సినిమా అయిపోలేదయ్యా, నేను ఇప్పుడే రెండో ఎగ్జాంపుల్లోనే ఉన్నాను. 2548 డివైడెడ్ బై 7. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా, 2 into 10 cube ప్లస్ 548 డివైడెడ్ బై 7 రాసుకోవచ్చు కదా సార్. 2000 ప్లస్ 548. 10 cube బై 7 ఎంత? -1. అంటే ఇది ఎంత అయింది? -2 ప్లస్ 548 డివైడెడ్ బై 7. ఎంత ఆన్సర్? 546 డివైడెడ్ బై 7. 7 7s are 49, 56 పర్ఫెక్ట్లీ డివిజిబుల్ 0. అంటే 4 డిజిట్ల నంబర్ కాస్త ఎన్ని డిజిట్ గా మారింది? 3 డిజిట్లుగా మారింది. ఎలా మారింది? రైట్ సైడ్ 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. సార్ ఎందుకు సార్ ఇక్కడ మైనస్ వచ్చింది? ఇది 2 into 10 cube అయింది. 10 cube బై 7 వాల్యూ ఎంత? 10 cube బై 7 వాల్యూ ఎంత? -1. కాబట్టి 2 ముందు మనకు నెగటివ్ వచ్చింది. ప్రతి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకుంటూ వెళ్ళండి. సపోజ్ గా నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు కామెంట్ లో. డౌట్ ఏంటంటే 125 డివైడెడ్ బై 7 ఉంది. ఇది జనరల్ గా మీరు జనరల్ డివిజన్ చేస్తే చాలా టైం పడుతుంది. ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 124 మైనస్ 125 మైనస్ నెగటివ్ రిమైండర్. -1 నెగటివ్ రిమైండర్ అయితే పాజిటివ్ రిమైండర్ ఎంత అయింది? 6. పాజిటివ్ రిమైండర్ ఎంత అయింది? 6. ఇట్లా మీకు చాలా క్యాల్కులేషన్స్. 119 114 డివైడెడ్ బై 13. దీని ఆన్సర్ చెప్పండి. 119 114 డివైడెడ్ బై 13. జనరిక్ గా డివిజన్ చేసి చూడండి. ఇది ఆప్టిమైజ్డ్ వర్షన్. 119 114 డివైడెడ్ బై 13. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. -119 ప్లస్ 114 -5. నెగటివ్ వస్తే రిమైండర్ తోటి యాడ్ చేయాలి. 13 - 5 ఎంత? 8. 13 - 5 ఎంత? 8. ఈ లాజిక్ మీకు అర్థమైందా?